హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుకింగ్ విత్ చందు. ఈరోజు మన రెసిపీ సోయా కీమా. ముందుగా 100 గ్రామ్స్ సోయాలోకి హాట్ వాటర్ వేసుకొని 10 నిమిషాల పాటు నానబెట్టాలి. మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ జార్లోకి 1 ఇంచు చెక్క, 7-8 వెల్లుల్లి రెబ్బలు, 4 పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ టమాటాలు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు వేసుకొని మొత్తం అంతా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన సోయాని వాటర్ మొత్తం పిండేసి ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవాలి. వాటర్ ఏమైనా హీట్గా ఉంటే చన్నీళ్ళకి వేసుకొని మొత్తం అంతా వాటర్ని పిండేయండి. ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా అంతా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఇప్పుడు 1 బిర్యానీ ఆకు సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసుకున్న తర్వాత 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఈ మసాలాని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న సోయా కీమాను వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత 1 గ్లాస్ వాటర్ పోసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అంతా బాగా ఫ్రై అయిన తర్వాత దోశలోకైనా, పూరీలోకైనా, చపాతీలోకైనా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సోయా కీమా రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కుకింగ్ విత్ చందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.